హలో ఆల్, వెల్కమ్ టు వహీషా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అండి 36 సైజ్ చెస్ట్ వాళ్ళకి కటింగ్ చూపిస్తున్నాను. లాంగ్ ఫ్రాక్ కటింగ్. మనకి మెజర్మెంట్స్ అనేవి 2 టైప్స్ లో ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నెక్ ఉన్నప్పుడు మనం బ్యాక్ సైడ్ డీప్ కావాలి అనుకుంటే ఒక మెజర్మెంట్ తీసుకోవాలి. అండ్ అంటే స్లైట్ వేరియేషన్ ఉంటుంది, 1 or 1.5 ఇంచ్ డిఫరెన్స్ అంతే. అండ్ నార్మల్ హై నెక్, బ్యాక్ సైడ్ హై నెక్ కావాలంటే ఇంకో మెజర్మెంట్ ఉంటుంది. వాటిని ఇలాగా 4 ఫోల్డ్స్ వచ్చేలా పెట్టుకోవాలి. ఓకే, ఇది 2 సైడ్, ఇది 2 సైడ్. అండ్ మనకి ఇటు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా చేసుకుంటాము, నెక్ డ్రా చేసుకునే వైపు మనకి 4 ఫోల్డ్స్ ఇలా ఫోల్డింగ్ రావాలి. అండ్ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా ఓపెన్ లో 4 ఫోల్డ్స్ రావాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనకి చెస్ట్ మెజర్మెంట్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్ 36 చెస్ట్ రౌండ్ వాళ్ళకి, 36 చెస్ట్ ఉన్న వాళ్ళకి 9.5 4 డివైడెడ్ బై 4 చేస్తే 9.5 వస్తుంది. అండ్ 1.5 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. ఓకే, అండ్ లెంత్ మన షోల్డర్ నుంచి వేస్ట్ వరకు లెంత్ అనేది 14 ఉంటుందండి. అండ్ కలిపి మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఖర్చు కోసం అని కానీ స్టిచెస్ కోసం అని కానీ. అప్పుడు 15కి మార్క్ చేసుకోవాలి. అండ్ షోల్డర్ వచ్చేసరికి, షోల్డర్లో మనము బ్యాక్ నెక్ నేను 6 పెట్టుకుందాం అనుకుంటున్నా కాబట్టి షోల్డర్ లెంత్ అనేది 6.5 తీసుకోవాలి. అందులో హాఫ్ షోల్డర్ వచ్చేసరికి 3.5 వస్తుంది. అండ్ నెక్ విడ్త్ వచ్చేసరికి 3 వస్తుంది. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనకి క్రాస్గా మనం 6, నేనైతే 6 పెట్టుకుందాం అనుకుంటున్నా. ప్రీవియస్ ఫ్రాక్స్కి 6.5 7 పెట్టా, కానీ మరీ డీప్ వచ్చేసాయి. సో 6కి మార్క్ చేసుకున్నాను. సో ఈ లైన్ వచ్చేసరికి కూడా మనకి 6 ఉంటుంది. సో ఇది బ్యాక్ నెక్కి స్క్వేర్ రౌండ్ పెట్టేద్దాం అనుకుంటున్నా, ఫ్రంట్ నెక్కి ఏమో వీ నెక్ పెడదాం అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ క్లియర్ కదండి. అండ్ ఇది ఆర్మ్ రౌండ్. ఆర్మ్ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్మ్ రౌండ్కి మీరు బ్లైండ్గా షోల్డర్ లెంత్ నుంచి ఇక్కడ వరకు 6 పెట్టేసుకోండి. ఎందుకంటే మనం నెక్ అనేది 6 పెట్టుకున్నాం కాబట్టి షోల్డర్ లెంత్ కూడా 6 పెట్టుకోండి. అప్పుడు మనకి చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దానికి 1 హెవీ చెస్ట్ ఉంటే 1.5 మైనస్ చేయాలి, నార్మల్ చెస్ట్ ఉంటే 1 మైనస్ చేయాలి. సో 8 పెట్టుకుంటున్నా ఆర్మ్ రౌండ్ అనేది. సో ఇక్కడ మనకి ఖర్చుకు పోతుంది కాబట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి సర్కిల్ డ్రా చేసినప్పుడు ఈ పాయింట్లో ఎక్కడైతే మన చెస్ట్ పాయింట్ 9.5 ఉందో ఈ పాయింట్లో మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 8 రావాలి టేప్తో మెజర్ చేసినప్పుడు. ఓకే, అండ్ కింద వచ్చేసరికి మన నడుము వేస్ట్ రౌండ్ ఉంటుంది కదా, వేస్ట్ రౌండ్ వచ్చేసరికి 34 ఉంటుంది అండి 36 వాళ్ళకి. డివైడెడ్ బై 4 చేసుకుంటే 4 ఫోల్డ్స్ వేసాం కాబట్టి మనం కింద 4 ఫోల్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం బై 4 చేస్తే 8.5 వస్తుంది. సో మనం ఇక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఒక క్రాస్ లైన్ డ్రా చేసేసుకోండి. అండ్ బ్యాక్కి ఫిట్టింగ్ బాగుండడం కోసం ఇలా ఒక కర్వ్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ కింద అంబ్రెల్లా స్కర్ట్కి ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.